ఇక డీటెయిల్స్ చూస్తే రిమ్స్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో సిఎస్ఆర్ నిధులు 25 లక్షలతో సమకూర్చిన శస్త్రచికిత్సలకు సంబంధించిన ఆధునిక పరికరాలను కలెక్టర్ రాజశిష రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రిమ్స్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అవసరమైన సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వంతో పాటు మంత్రి సీతక్క వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే నిధులు మంజూరు చేయించి వసతుల కల్పన కోసం విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంచి నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని వైద్యులకు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో మన జిఆర్ ఇన్ఫ్రా సిఎస్ఆర్ ద్వారా ఈరోజు 25 లక్షల సంబంధించిన ఎక్విప్మెంట్స్, అంటే అది జనరల్ సర్జరీ కావచ్చు, ఆర్థో సర్జరీ కావచ్చు, ఇలా రకాల సర్జరీ సంబంధించిన ఏవైతే ఆధునిక ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్న రిమ్స్ డైరెక్టర్ గారు, తర్వాత వివిధ స్పెషలిస్ట్ నుంచి హెచ్ఓడీస్, తర్వాత ఇక్కడ కొత్తగా ఇప్పుడు వరంగల్ నుంచి స్టాఫ్ నర్సెస్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. వారు తర్వాత ఇంకా కూడా అందరూ ఈ రిమ్స్ హాస్పిటల్లో పనిచేసిన వైద్య సిబ్బంది అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నారు. సో ముఖ్యంగా మొన్న డైరెక్టర్ గారు నేను జాయిన్ అయిన తర్వాత మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఉన్న కలెక్టర్ గారు కూడా అప్పుడు ఈ అవసరాలు ఉన్నాయి, వారు కూడా చాలా ప్రయత్నం చేశారు, అది చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మధ్యలో మాకు ఇలానే ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉన్నాయో సో వాళ్ళే ముందుకి వచ్చి ఈ సిఎస్ఆర్లో స్పాన్సర్ చేస్తాము. సో వాళ్ళకి మళ్ళీ ఒప్పించి తర్వాత డైరెక్టర్ గారు మన ఏవైతే స్టాండర్డ్ ఫార్మ్ ఉన్నాయో, అంటే మనకి ప్రతి ఒక్క ఐటమ్ ఎక్కడైనా ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే స్టాండర్డ్ ఫర్మ్ నుంచి వస్తున్నాయో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇది గ్రౌండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ప్రభుత్వం కూడా గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క మేడం గారు కూడా సిఎస్ఆర్లో ఎంతవరకు మనం మ్యాక్సిమంగా ఇలానే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్క దాంట్లో సిఎస్ఆర్ నిధులు మనం వాడుకొని ఏవైతే చిన్న పనులు ఉన్నాయో పెద్ద పనులు ఉన్నాయో అవి తొందరగా చేయాలి అని చెప్పడం జరిగింది. సో వారి ఆదేశాల మేరకు కూడా ఈ సిఎస్ఆర్ ఇంకా కూడా వేరే ఏమైనా మన జిల్లాలో కావాల్సిన వైద్య కానీ విద్య కానీ అక్కడ ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో అవి కూడా తొందరగానే ఇంకా సిఎస్ఆర్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి